జనగామ జిల్లా కేంద్రంలో వరుస దొంగతనాలతో రెచ్చిపోతున్న దొంగలు. హైదరాబాద్ రోడ్డులోని జనగామ వైన్స్ లో దొంగలు పడ్డారు. 43,000 రూపాయల డబ్బులు, ఒక ఫుల్ బాటిల్ ఎత్తుకెళ్లారు. వైన్స్ మేనేజర్ మాట్లాడుతూ, రోజువారీలాగానే షాప్ కు తాళాలు వేసుకుని వెళ్లాం. ఉదయం వచ్చి చూసేసరికి షాప్ పైన ఉన్న రేట్లను కట్ చేసి కౌంటర్లో ఉన్న 47,000 రూపాయల డబ్బులు, ఒక బ్లెండర్ ఫ్లైట్ ఫుల్ బాటిల్ ఒకటి ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాలో చెక్ చేస్తే 1:50 లోపలికి వచ్చారని చెప్పారు. పోలీసులు వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాకేష్ జనగామ వైన్స్ మేనేజర్ని. నైట్ షాప్ 10 గంటలకు మేము తాళాలు వేసుకొని బయటకు వెళ్ళిపోయాం. బయటకు వెళ్ళిపోయినాక పొద్దున్నే వచ్చానండి. పొద్దున వచ్చి షాప్ ఓపెన్ చేసి చూసే వారికి దొంగలు పడ్డట్టు అనిపించింది. పైన చూస్తే కట్ చేశారు రేకును. ఒక 2 మనుషులు పట్టేంత రేకులు లిక్కర్ మార్ట్లో రెగ్యులర్ కౌంటర్లో రెండిట్లో కట్ చేశారు. కట్ చేస్తేనే వెంబటే ఇది ఏమైందని సీసీ కెమెరా ఓపెన్ చేసి చూసుకున్నాను. నైట్ 1:52 లోపలికి ఒక వ్యక్తి దిగి కౌంటర్లో క్యాష్ ఉండే, కౌంటర్ క్యాష్ 43,000 రూపాయల కౌంటర్ క్యాష్, ఒక బ్లెండర్ స్పైడ్ ఫుల్, మెన్షన్ హౌస్ ఫుల్ బాటిల్ తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అది వెంబటే నేను పొద్దున్నే చూసేసి పిఎస్లో కంప్లైంట్ చేయడానికి వెళ్ళాను. సార్ వాళ్ళు కూడా వచ్చేసి అది ఇప్పుడు చెక్ చేస్తున్నారు.